జూన్ 4 ఇప్పుడు అందరి దృష్టి ఈ డేట్ పైనే. మరి ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో అసలు అధికారం ఎవరికి దక్కనుంది అన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు ఓట్ల లెక్కింపునకు ఈసీ తీసుకుంటున్న చర్యలు ఏంటి? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటి? అందరి చూపు దాని వైపే. ఆ తారీఖు అంటే ప్రతి రాష్ట్రం వారికి ఇప్పుడు ఒక కొత్త ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏపీ రాష్ట్ర ఎన్నికలపై చాలా ఆసక్తిగా ఉన్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏపీ ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా, ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 17 స్థానాలకి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. కాకపోతే ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు 175 స్థానాలకి జరుగుతున్న అసెంబ్లీ ఫైట్ పై కూడా ఇటు తెలంగాణలో కూడా ఒక చిన్న ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ, అంటే టీడీపీతో ఉన్నటువంటి బీజేపీ అదేవిధంగా జనసేన పార్టీలు కూటమి ఏదైతే ఉందో, కూటమికి అదేవిధంగా సింగిల్గా వస్తున్న జగన్కి జరుగుతున్న ఒక భీకర యుద్ధంగా దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, అదేవిధంగా నడ్డా లాంటి నేషనల్ లీడర్స్ కూడా ఏపీ రాష్ట్రానికి వచ్చి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా, అంటే 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు కూడా అలుపెరగకుండా ఎన్నో సభల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈసారి పిఠాపురంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన జెండాని ఎగరవేయాలనే ఒక కసితో ముందుకు సాగారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఓవర్ హీట్, అంటే ఒక ఎన్నడూ లేని విధంగా ఏపీ రాష్ట్రంలో ఒక ఎన్నికల వేడి అయితే మనందరం చూడడం జరిగింది. అయితే ఆ ఎన్నికల వేడి తర్వాత ఎలక్షన్స్ సందర్భంగా కావచ్చు, ఎలక్షన్స్ తర్వాత కూడా పల్నాడు, అదేవిధంగా అనంతపూర్, కడప లాంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా చూసుకున్నట్టయితే పల్నాడు, తాడిపత్రి లాంటి ప్రాంతాల్లో తీవ్రమైన హీటెడ్ సిచ్యువేషన్స్, గొడవలు, అదేవిధంగా ఒక ఎమ్మెల్యేపై దాడులు అలాంటివన్నీ కూడా మనం చూసాం. సో వీటన్నిటి పడే రోజు వీటన్నిటికీ కూడా తెరపడే రోజు జూన్ 4 అని మనం చెప్పుకోవాలి. అయితే జూన్ 4 రోజున ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరగనుంది, అసలు రిటర్నింగ్ ఆఫీసర్ పాత్ర ఏంటి, అక్కడ ఓట్ల లెక్కించే ప్రదేశంలో జరిగే కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అనేది మాత్రం మనం ఒకసారి చూద్దాం. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 7+1 లేదా 14+1 ఈ ప్రక్రియలోనే ప్రస్తుతానికైతే మన దేశంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతుంది. అయితే అనేక మార్లు, అంటే అసెంబ్లీ సెగ్మెంట్లలో అధిక ఓటింగ్ పోలింగ్ బూతులు నమోదైన అధికంగా కౌంట్ చేయాల్సిన సందర్భాలు ఉన్నా కూడా 19+1, అదేవిధంగా చూసినట్టయితే 29+1 టేబుల్స్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇలాంటి సందర్భాలు కూడా మనం చూసాం. కాకపోతే ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం 7+1, 14+1 మాత్రమే ప్రస్తుతానికైతే అధికంగా వాడుతున్నారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇట్లా 14 టేబుల్లను అరేంజ్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా ఉండి ఇట్లా బ్లాక్ బోర్డ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగిన తర్వాత ప్రతి రౌండ్కి కూడా ఆ రౌండ్లో ఎవరికి అత్యధికంగా ఓట్లు వచ్చాయనేది కూడా లౌడ్ స్పీకర్లో ప్రకటించడం జరుగుతుంది. అయితే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, అటు వైసీపీ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, బీజేపీ, జనసేన, ఇలా ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ అభ్యర్థుల ఏజెంట్లు, అంటే ఒక్కొక్క అభ్యర్థికి కేవలం 16 మంది ఏజెంట్లను మాత్రమే నియమించే అవకాశం పర్మిషన్ ఈసీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, వాళ్ళ ఏజెంట్లు 16 మంది మాత్రమే ఉంటారు. ఆ 16 మంది కూడా ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ కౌంటింగ్ టేబుల్స్కి దగ్గర ఒక మెషెస్, అంటే కనీసం వాళ్ళ చేతులు కూడా పట్టే అవకాశం ఉండదు, కేవలం వాళ్ళ కంటికి మాత్రమే ఆ కౌంటింగ్ ప్రక్రియ కనపడుతుంది. సో ఈ క్యాండిడేట్స్కి సంబంధించిన ఈ కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా ఇటువైపు అటువైపు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ కూర్చోవడం జరుగుతుంది. సో వాళ్ళు వాటిని చూసి, అంటే ఆ కౌంటింగ్ ప్రక్రియని కళ్ళారా చూస్తూ
దాన్ని వాళ్ళ అధికార పైన ఉన్నటువంటి లీడర్స్ అవ్వచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళకి ప్రతి రౌండ్కి కూడా అప్డేట్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా చూసినట్లయితే రిటర్నింగ్ ఆఫీసర్ కూడా, అంటే వీళ్ళు ఇచ్చిన ఈ ఓట్లు లెక్కింపు చేసే అధికారులు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రిటర్నింగ్ ఆఫీసర్ లౌడ్ స్పీకర్లో ప్రతి రౌండ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫైనల్గా అన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఓట్ల ప్రక్రియలో 17C కూడా ముఖ్యమని మనం చెప్పుకోవాలి. 17C పత్రంపై అన్ని వివరాలు రాసి, అదేవిధంగా 17C2 రోమన్ నెంబర్ 2లో ఆ ఓట్ల ప్రక్రియలో రౌండ్కి ఎంతమంది ఎవరిది పై చేయి అనేది కూడా రాయడం జరుగుతుంది. అయితే ఫైనల్గా ఎప్పుడైతే ఫామ్ 20కి వచ్చామో మనం, ఫామ్ 17C అదేవిధంగా ఫామ్ 17C పార్ట్ 2 ఈ రెండు అయిపోయిన తర్వాత ఫామ్ 20కి వచ్చినప్పుడు అధికారికంగా ఎవరు గెలిచారు అనేది కూడా ప్రకటించడం జరుగుతుంది. అయితే ఇది ప్రకటించడానికి ముందు ఒకసారి తిరిగి ఓట్లు లెక్కింపు చేయాలి అనే అభ్యర్థన ఏ అభ్యర్థి నుంచైనా వచ్చినా, ఏ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రతిపాదించిన వాటి కోసం ఒక చిన్న అవకాశాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఓట్లు లెక్కింపు ప్రక్రియ తిరిగి ప్రారంభించాలనే ప్రతిపాదన ఎవరి నుంచి రాకపోతే మాత్రం విన్నర్ని అనౌన్స్ చేయడంతో పాటు ఫామ్ నెంబర్ 20లో దాన్ని పొందుపరచడం కూడా జరుగుతుంది. అంటే ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు గెలిచారు అనేది కూడా వాళ్ళు రాయడం జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన నియమావళి ప్రకారం కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం కావచ్చు, మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఇచ్చిన నియమావళి వల్ల కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ వల్ల కావచ్చు, ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈవీఎంలతో పాటుగా వీవీప్యాట్లను కూడా, అంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన ఒక 5 వీవీప్యాట్లను కూడా ఒక సెపరేట్ డివైజెస్లో, అంటే వీవీప్యాట్లతోటి సంబంధమైనటువంటి డివైజుల్లో ఎవరికి అనుమతించని ఒక డివైజ్లో ఆ వీవీప్యాట్లను కూడా లెక్కించడం జరుగుతుంది. వాటి వివరాలు కూడా లౌడ్ స్పీకర్తో ప్రకటించడమే కాకుండా విన్నర్స్ వివరాలన్నీ కూడా ఫామ్ 21Cలో పొందుపరచడం జరుగుతుంది. అయితే వీవీప్యాట్ లెక్కింపుతో పాటు మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈవీఎంలు మనకి ప్లేస్ చేసే ఆ టేబుల్స్కి బిఫోర్ ఒక 2 టేబుల్స్ ఖచ్చితంగా బ్యాలెట్స్ని ప్లేస్ చేయాలని చెప్పేసి కూడా ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. సో దానివల్ల ఎలక్షన్ కౌంటింగ్ ఏదైతే ఉంటుందో ఆ కౌంటింగ్ రోజున ఈవీఎంస్తో పాటుగా బ్యాలెట్ బాక్సుల్ని కూడా ఒక రెండు టేబుల్స్లో బ్యాలెట్ బాక్సులను కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అయితే ఒకవేళ పార్లమెంటు, అసెంబ్లీ 2 స్థానాలకి కూడా ఎన్నికలు జరిగిన ప్రాంతం అయితే ఖచ్చితంగా ఒక సైడ్ మొత్తం పార్లమెంట్కి, ఒక సైడ్ మొత్తం అసెంబ్లీకి ఒకే గదిలో కేటాయించడం జరుగుతుంది. అయితే ఈ గదులు ఏముంటాయి, వీటి లెక్కింపు సమయం ఏంటి, ఆ ప్రదేశం ఏంటి అనేది మాత్రం వారం ముందే రిటర్నింగ్ ఆఫీసర్ వాటిని పరిశీలించి జాగ్రత్తగా సీల్ చేసిన రూమ్స్లో ఎస్ అనే ముద్ర వేసిన అన్ని గదుల్ని కూడా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా లెటర్స్ ద్వారా, అంటే ఒక లెటర్ ద్వారా అఫీషియల్గా ఎన్నికల కమిషన్ నుంచి వాళ్ళకి అందుతుంది. ఈ సమయానికి ఈ ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఒక పార్లమెంట్, అసెంబ్లీ 2 స్థానాలకి, ఇప్పుడు మన ఏపీ లాగా పార్లమెంట్కి అసెంబ్లీకి ఒకేసారి జరిగితే మాత్రం ఒకవైపు మాత్రం పార్లమెంట్, ఒకవైపు మాత్రం అసెంబ్లీకి సంబంధించిన ఈవీఎంలని పొందుపరిచి వాటికి సంబంధించిన లెక్కింపు ప్రక్రియ అయితే జరుగుతుంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే సో ఇట్లా ఒక సిస్టమాటిక్ వేలో, అంటే ఒక బ్లాక్ బోర్డ్, అదేవిధంగా ఒక 14 టేబుల్లు 7+1 కావచ్చు లేదా 14+1 కావచ్చు, ఇలా ఈ టేబుల్స్ని అరేంజ్ చేసి, ఈ ఏజెంట్స్ని అరేంజ్ చేసి ఒక పద్ధతి ప్రకారం కంప్లీట్గా ఒక ఆర్గనైజ్డ్ అండ్ సిస్టమాటిక్ వేలో అయితే ఎలక్షన్ కౌంటింగ్ జరగనుంది. సో పల్నాడు, అదేవిధంగా తాడిపత్రితో పాటు అనేక చోట్ల జరిగిన హింసాకాండ వల్ల కావచ్చు, దానివల్ల కావచ్చు, ఈసారి ఏపీలో ఎన్నికల కౌంటింగ్ అప్పుడే కాకుండా కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా 144 సెక్షన్ అయితే ఈసీ కంటిన్యూ చేస్తుంది. సో ఈ ఎన్నికల ప్రక్రియ అనుకున్న విధంగా సక్రమంగా జరుగుద్దని మనము ఆశిద్దాం. సో ఏపీలో ఏ పార్టీ గెలవనుంది, అదేవిధంగా నేషనల్ వైడ్లో ఏ పార్టీ గెలవనుంది అనేది మాత్రం తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సింది. ఓవర్ టు స్టూడియో.